రాష్ట్రంలో అటవీ శాఖను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి రుణ సాయం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులు జపాన్ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను జైకా ప్రతినిధులకు రాష్ట్ర అధికారులు వివరించారు. జైకా సహకారంతో 5 ఏళ్ల కాలానికి 1270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదన సిద్ధమైంది. మొత్తం వ్యయంలో 85% నిధులు జైకా నుంచి రుణ రూపంలో, మిగిలిన 15% నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనలో పొందుపరిచారు. భారత్ జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్లోని 10 రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తుందని జైకా ప్రతినిధులు తెలిపారు.